హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఒక యూస్ కేస్ అనేది చూసాం కదా. ఇప్పుడు ఇంకొక యూస్ కేస్ అన్నమాట. సో సేమ్ థింగ్ నేను సో సేమ్ ఎగ్జాంపుల్ సీక్వెల్ సర్వ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్లో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగా కూడా డిఫైన్ చేశాను అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ టేబుల్ ఏంటంటే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, నెంబర్ ఎంత. ఓకే, అంటే ఈ నెంబర్ ఎంత అనేది ఆల్ఫా న్యూమరిక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు యూస్ కేస్ ఏంటంటే మనకి ఏదైతే ఫోర్త్ కాలంలో ఆల్ఫా న్యూమరిక్ ఉందో కొన్ని కేసెస్లో నాకు ఓన్లీ స్ట్రింగ్ అంటే ఆ ఆల్ఫా న్యూమరిక్ కాలం నుంచి నాకు ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే కావాలి, అంటే నెంబర్స్. కొన్ని కేసెస్లో నాకు నెంబర్స్ మాత్రమే కావాలి. ఇలా రకరకాల యూస్ కేసెస్ అనేవి మనకి డే టు డే లైఫ్లో ఒక్కోసారి అంటే రెగ్యులర్గా నేను చెప్పను, కానీ కొన్నిసార్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలా ఓవర్ రైట్ చేయాలి ఏంటనేది అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ నేనైతే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే టేబుల్ ఆల్రెడీ ఉంటే వద్దు, లేకపోతే క్రియేట్ చేయండి. ఓకే, ఇది కొన్నిసార్లు మనకు అవసరం పడుతుంది అనమాట. లైక్ చెకింగ్ అంటే టేబుల్ అనేది ఆల్రెడీ సిస్టంలో ఉందా లేదా చెక్ చేసిన తర్వాత ఇన్ కేస్ లేకపోతే క్రియేట్ చేస్తుంది, ఉంటే వదిలేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది. లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పా కదా ఒక్కోసారి సెషన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుందని, బట్ ఇప్పుడు చూడండి 32 సెకండ్స్ తీసుకున్నాను. ఓకే, అంటే చెప్తున్నాగా కొన్నిసార్లు మాత్రమే సెషన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విత్ ఇన్ 4 to 5 seconds లోనే స్టార్ట్ అవుతుంది అనమాట సెషన్ అనేది. ఓకే, సో టేబుల్ ఎగ్జిక్యూషన్ అయితే సక్సెస్ఫుల్. ఇప్పుడు కొంత డేటా అనేది నేనైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. ఓకే, ఇట్స్ డన్. ఇప్పుడు టేబుల్‌లో ఏం డేటా ఉందా లేదా మిస్సింగ్ అనేది చెక్ చేద్దాం. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, ఈఎంపీ నెంబర్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే కావాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా న్యూమరిక్ కదా, సో ఓన్లీ నెంబర్స్ మాత్రమే కావాలి. సో దానికోసం మనకు కావాల్సిన ఫంక్షన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నాం. దాని తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రీప్లేస్ అనే ఫంక్షన్ ద్వారా మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది మనం ఈజీగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, సో వచ్చేసింది కదా. సో అలానే ఇక్కడికి వచ్చేసరికి సో చూడండి, వేరేది ఉంది. ఇక్కడ ఓన్లీ స్ట్రింగ్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, చూసారు కదా స్ట్రింగ్. సో ఇలా ఇక్కడ నెంబర్స్, ఇక్కడ స్ట్రింగ్ అనమాట. సో ఫైనల్గా నేనైతే డిలీట్ చేస్తున్నాను డేటాను. సో చాలా చాలా ఈజీ అన్నమాట. సో మీకు అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటని. సో ఒకవేళ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇన్ కేస్ క్యాప్స్ లెటర్ ఉన్నప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ దట్. సో డౌట్ అనేది ఉండాలి కదా మనకి. సో ఓకే, సో చూడొచ్చు నేను ఆ, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. అలానే అఫ్ కోర్స్ టేబుల్ ట్రంకేట్ కూడా చేశాను. సో మొత్తం రన్ చేస్తున్నాను ఇండివిజువల్ కాకుండా, సో దట్ ఇట్ రన్ ఫాస్ట్. ఎక్కువ టైం అయితే తీసుకోదు, చాలా ఫాస్ట్ గానే ఉంటుంది. సో రన్నింగ్ సెల్ టు డేటా ఇన్స్ట్రక్షన్ కదా, కాకపోతే ఏంటంటే మనం 1 2 3 4 5 ఓకే 5 ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట బిహైండ్ ద సీన్స్. ఓకే, మీరు చూడొచ్చు. సో ఓకే, నెంబర్. ఓకే, ఈవెన్ దో మీరు ఆల్ఫా న్యూమరిక్ ఇచ్చినా సరే, ఐ మీన్ క్యాప్స్ లెటర్ ఇచ్చినా సరే, ఇది మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, అంటే రెండు డిఫైన్ చేసిన మీరు
అంటే ఒక్కోసారి డౌటొస్తది కదా! క్యాప్స్ ఇచ్చినప్పుడు వర్క్ అవుతుందా? లేదా? అనే డౌట్ గూడా వస్తుంది గదా! అందువల్ల నేనైతే ఇలా ఎక్స్‌పెరిమెంట్ అనేది చేయడం జరిగింది. ఈవెన్ మీరు కొన్ని క్యాప్స్, కొన్ని స్మాల్ ఇవ్వండి అలా గూడా వర్క్ అవుతుంది. ఓకే. అంటే ఇయన్నీ గూడా ఏంటంటే, మనం డిఫరెంట్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. అంతే అప్పుడు మనకి దాని యొక్క స్కోప్ ఏంటనేది తెలియటానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు గూడా ట్రై చేయండి. ఖచ్చితంగా యూ విల్ గెట్ సమ్ ఐడియా అన్నమాట. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బై.